ఇది కాదు ఈ బుక్ సబ్జెక్ట్ ఇంకా నువ్వు ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇది అయిపోయింది. ఇది అయిపోయిందంటారమ్మా? అయిపోయిందమ్మా. ఒక్క నిమిషం. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపో. 162నమ్మా? వెళ్ళిపో, ఇంకా నెక్స్ట్ టాపిక్ నేను చెప్తా. ఇంకా వెళ్ళు, ఇదంతా అయిపోయింది. బోధగురువులు ఇక్కడ రాలా మరి. బోధగురువులు రాలన్న వేరేదేదో టాపిక్ వచ్చింది మరి. బాధ గురువులు చదువునమ్మా ఇది ఎట్లయితే. చదువు. బాధ గురువులు బోధ గురువులు. గురుత్వంలోని ప్రమాదాలు బోధ గురువులు. గురుత్వంలోని ప్రమాదాలు. ఓ ఆచార్యుడా, బోధించటానికి నీ వద్ద అధికార చిహ్నం ఉందా? రాజు చేత అధికార ముద్ర పొందితే ఎంతటి అల్ప సేవకుడి మాటలనైనా జనం భయభక్తులతో వింటారు. అతడు తన బిళ్ళలను చూపించి ఎంతటి అలరినైనా అణిచివేయగలుగుతాడు. అలాగే నువ్వు మొట్టమొదట ఈశ్వర జ్ఞానాన్ని పొంది ఈశ్వర ప్రేరితుడు కావాలి. ఈ ఈశ్వరాదేశ చిహ్నం నీ వద్ద లేకుంటే జీవితకాలమంతా నువ్వు ఉపన్యాసాలు చేసిన వట్టి కంఠశోషే గాని మరేమీ ప్రయోజనం ఉండబోదు. అదే గురువుల్లో చాలా ప్రమాదాలు. అందరు గురువులు ఉంటారు. గురువులు కొంతమంది బాధ గురువులు, కొంతమంది బోధ గురువులు ఉంటారు. కొంతమంది బాధ పెట్టే గురువులు ఉంటారు, కొంతమంది బోధ పెట్టే గురువులు ఉంటారు. అందుకని గురువుల్లో కూడా ప్రమాదాలు ఉంటాయి. అవన్నీ తెలుసుకోవాలి మనం అందరం కూడా, శిష్యులందరూ కూడా అని అయితే చెప్తున్నాడు ఇక్కడ ఆచార్య. బోధించడానికి నీ వద్ద అధికారం చిహ్నం ఉందా? అసలు బోధించాలంటే నువ్వు ఒక అధికారం ఉండాలి కదా. మళ్ళీ ఏమి లేకుండా బోధించలేం కదా. ట్రైనింగ్ చేయనట్టు వాడే బోధించాడు. ఏమి లేకుండా బోధించలేం. జ్ఞానం ఉన్నవాడే జ్ఞానాన్ని అందిస్తాడు కదా. డబ్బులు ఉన్నవాడే వేరే వాళ్ళకి ఇస్తాడు. అలాగే అధికారం ఉంటేనే ఏ మాటలైనా చేయగలరు. అందుకే జనం భయభక్తులతో వింటారు. కానీ తను ఊరికే ఏదో డబ్బాలుగా అని చెప్పేసి నేను ఏదో గొప్ప అని చెప్పి పైగా మెరమెరలాడుతూ మంచి బట్టలు వేసుకుని నేను చెప్తున్నది అంతా వినండి అని అంటే ఏముండదు అక్కడ. ఈశ్వరాజ్ఞ ఉండేటువంటి వాడికైతేనే అతను చెప్పగలుగుతాడు. ఈశ్వరాజ్ఞ లేకపోతే ఏం లేకపోతే నీ జీవితకాలం ఎన్ని ధర్మాసపాలు చేసినా కూడా కంఠశోష కానీ ఎవరు వినరు, దాని ప్రయోజనం కూడా ఉండదు అని నేను చెప్తున్నాను. భక్తి సాగరంలో మునగడానికి ఎవరికీ అభిలాష కానీ ఓర్పు కానీ లేవు. వివేక వైరాగ్యాలను గాని సాధనలను గాని ఎవరూ లక్ష్య పెట్టరు. ఏ పుస్తకం నుంచో 4 ముక్కలు నేర్వగానే ఇక ఉపన్యాసాలు చేయాలని, పరులకు ధర్మోపదేశం చేయాలని ప్రతి వ్యక్తికి తహతహ. అందుకే పరుగు. ఎంత విచిత్రం! ఇతరులను బోధించమంటే అంత తేలిక, కష్టతరం. ఈశ్వర సాక్షాత్కారాన్ని పొంది ఈ ఈశ్వరాదేశాన్ని పొందిన వాడే బోధించగలడు. ఏదో భక్తి సాగరం అనడానికి ఎన్నోసార్లు వరకు ఎన్నో వేగాలు ఉంటాయి. కానీ ఎవరో దాన్ని లక్ష్య పెట్టకూడదు. ఏ పుస్తకం నుంచి 4 ముక్కలు పట్టుకుని అమ్మో నాకు చాలా వచ్చేసింది, ఈ పుస్తకంలో తీసుకెళ్ళి నేను ధర్మం అందరికి చెప్పేస్తానంటే అని కొంతమందికి ఉంటుంది. ఓ తహతహ నేను చెప్పాలి, నేను టీచర్ని, నాకు చాలా వచ్చు, నేను చెప్పాలని ఓ పరుగులు పెట్టి చెప్పేస్తారు. అదేం లాభం లేదు అలా ఉంటే. చాలా ఈశ్వరాజ్ఞ ఉండాలి. ఎంతో తెలుసుకుని జ్ఞానాన్ని తెలుసుకుని పొందితే ఇతరులకు చెప్తే బోధపడుతుంది. కానీ ఊరికే ఒట్టి మాటలు 4 పుస్తకాలు అక్కడక్కడ నేర్చుకుని వచ్చి 4 చెప్తే అది పొందదు. అది ఈశ్వరాజ్ఞ కాదు. అది ఈశ్వరాజ్ఞ ఉంటేనే బోధన సరిగ్గా కుదురుతుంది. అందరికి చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి కూడా బాగుంటుంది. మంచి వక్త బోధకుడు అయి ఉండి ఆత్మవిశ్వాసం లేనివాడు ఎలాంటివాడు తెలుసా? అతగాడు తన వద్ద కుదోబెట్టిన పరుల ద్రవ్యాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తి వంటివాడు. ఇతరులకు అతడు ధారాళంగా ఉపదేశిస్తాడు. దానివల్ల తనకే నష్టం. అతడు బోధించే భావాలు ఎరువు సొమ్ములు గదా. అది మంచి వక్త అయినటువంటి వాడు ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం లేకపోతే ఏం చేయలేడు. అతను ఏదో డబ్బులు తీసుకొచ్చి ఎవరి దగ్గర కుదోబెట్టుకుని ఆ డబ్బులు వాడేసుకున్న తర్వాత అంత ధారాళంగా ఖర్చు పెట్టేస్తాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? తనకే నష్టం, అందరూ వచ్చి పట్టుకుని. అందుకని అలా చేయకూడదు అని చెప్తున్నాడు. సుప్రసిద్ధుడైన ఒక వక్త ఒకరోజు హరిసభలో ప్రసంగిస్తున్నాడు. ప్రసంగం మధ్యలో అతడిలా అన్నాడు: భగవంతుడు కేవలం రసవిహీనుడు. మన స్వభావంలోని రసం ఒసగి అతన్ని మనం రసమయుణ్ణి చెయ్యాలి. రసం అంటే ప్రేమ, భగవంతుడినని చెప్పబడే ఇతర గుణాలు అని అతని భావం. ఈ మాటలు విన్నప్పుడు నాకొక బాలుడు సంగతి జ్ఞాపకం వచ్చింది. వాడు తన మామకు చాలా గుర్రాలు ఉన్నాయని చెప్తూ వినేవారిని నమ్మించే ప్రయత్నంలో తన మామ ఇంట్లో ప్రత్యేకంగా ఒక గోశాల అంతా గుర్రాలతో నిండి ఉందని చెప్పాడు. గోశాలలు గుర్రాల కోసం కట్టబడినవి కావని, బాలుడు చెప్పేది అసత్యమని, గుర్రాలను గురించి వాడికి ఎలాంటి అనుభవం లేదని వివేకవంతులు వెంటనే గ్రహించి ఉంటారని వేరే చెప్పక్కనక్కర్లేదు. ఒక రోజంతా హరిసభలో ప్రసంగిస్తున్నాడు. అయితే ప్రసంగిస్తే చెప్తాడంట మధ్యలో అతను ఇలా ఆపి,
భగవంతుడు కేవలం రసవిహీనుడు అన్నాడు. మన స్వభావంలోని రసం వచ్చి మన లోపల రసం వచ్చి దేవుడి గురించి మనం అంతాగానే రసమణించాడు. భగవంతుడు ఇట్లా అంటాడు అట్లా అంటాడు అని భగవంతుడిలో లేదు రసం అని చెప్తున్నాడు. భగవంతుడు అంటే భగవంతుడు అని చెప్పాడు ఇతర గుణాలు కూడా అతనికి అతని భావం అనమాట. కానీ ఈ మాటలను ఒక అల్లుడు వచ్చి అన్నాడట, లేదు మా మామగారి గుర్రాలు చాలా ఉన్నాయి అని నమ్మించే ప్రయత్నం చేశాడు. మామ ఇంట్లో ప్రత్యేక గోశాల ఉంది, గోశాల అంతా గుర్రాలతో ఉందని చెప్పాడు. గోశాల గుర్రాల కోసం కట్టబడిన కావాలని బాలుడు చెప్పాడు. ఇంక పైగా ఏమన్నాడు, గోశాలలు ఉన్నాయి కానీ గోశాల మాత్రం గోవుల కోసం కట్టబడి కాదన్నాడు. అది ఇప్పుడు గోవులు కట్టబడి కాకపోతే మరి గుర్రాలను ఎందుకుంటాయి అని అనుభవం లేని మాట్లాడుతున్నాడు పిల్లడని చెప్తారంటే మన అనుభవం లేకుండా ఏ మాట మాట్లాడినా అది పనికిరాదు, ప్రజలు నమ్మరు. భగవంతుడు రసవిహీనుడు అనటం కేవలం అసంగతం, విరుద్ధం. ఆ వక్తకు తన మాటల అర్థం ఏమిటో తనకే బొత్తిగా తెలియదన్నమాట. సచ్చిదానందమూర్తి అయిన భగవంతుణ్ణి అతనెన్నడూ దర్శించలేదని, భగవత్ అనుభవం వాణ్ణి చవిచూడలేదని అతడు మాటల వైఖరే చెప్పక చెప్తుంది. నేటి మత భగవంతుడు రసహీనుడని భగవంతుడు రసహీనుడని రసం కలపడని ఎలా చెప్తాం? నువ్వు దర్శించితే చెప్తావు, దర్శించకపోతే భగవంతుడి గురించి నీకు ఎలా తెలుస్తాయి? భగవంతుడు తెలిసి అతను చూసిన తర్వాత అప్పుడు చెప్తే అందరూ నమ్ముతారు, కానీ ఒట్టి మాట చెప్తే ఎవరు నమ్మరు అని. నేటి మత బోధకులు విధానాలు ఎలాంటివో మీకు తెలుసా? ఒక్కడికి మాత్రమే సరిపోయే అన్నం ఉండగా 100 మందిని విందుకు ఆహ్వానించటం లాంటిది. అణుమాత్రమైన ఆత్మానుభవం ఉందో లేదో కేవలం మహాధర్మోపదేష్టులుగా నటిస్తూ ఉంటారు. మత బోధకులందరూ వాళ్ళు చేసే పని అంటే అన్నం లేకపోయినా 100 మందికి వేసి తినంటారు. అది అనుభవం లేకపోతే చేసింది. ఆత్మానందం అంటే ఎంతమంది ఎంత పెట్టినా సరిపోతుంది వాళ్ళకి. ఆత్మానందంతో ఉండాలి. మొదట నీ హృదయాలయంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించు. మొదట ఆయన సాక్షాత్కారం పొంది, భగవంతుణ్ణి చూశాక ప్రసంగాలు, బోధనలు, ఉపన్యాసాలు మొదలైనవి ఎన్ని చేసినా చేయవచ్చు. అంతేగాని అంతకు ముందు కాదు. విషయలోలురై ఉండి జనం భగవంతుని గురించి, బ్రహ్మాన్ని గురించి ప్రసంగాలు సాగిస్తూ ఉంటారు. ఆలయంలో దేవుడు లేకుండా ఆరాధన కోసం శంఖం ఊదడం లాంటిది. మొదట ఊదడం. భగవంతుని పట్టించుకుంటేనే ఆత్మసాక్షాత్కారం పొందితేనే భగవంతుని గురించి చూసి చెప్తాం. భగవంతుడు తెలుసుకోకుండా నువ్వు భగవంతుని గురించి ఎలా చెప్తాం మనం? అలాగే ఈ విధంగా అయితే మనకి భగవంతుని గురించి బ్రహ్మాన్ని గురించి ప్రసంగాలు సాగిస్తుంటారు, కానీ ఆలయంలో దేవుడు లేకుండా దేవుడు వెళ్ళి ఎలా శంఖమూర్తి అన్నట్టు అని చెప్తున్నారు. ఒకరోజు నేను పంచవటి నుండి పోతూ ఉంటే ఒక కప్ప భయంకరంగా బెకబెకమనడం విన్నాను. దాన్ని పాము పట్టుకొని ఉంటుందని ఊహించాను. చాలా సేపయ్యాక ఆ దారినే వస్తూ తిరిగి ఆ శబ్దాన్నే విన్నాను. పొదల నుండి తొంగి చూస్తే ఒక బురద పాము కప్పను పట్టుకొని ఉంది. దాన్నది మింగనూ లేక, విడవనూ లేక ఉంది. పాపం ఆ కప్ప దురవస్థ చెప్పనన్నవి కాకుంది. అప్పుడు నేనిలా అనుకున్నాను. అదే తాచుపాము అయ్యుంటే 2, 3 కూతలతో ఆ కప్ప పని ముగిసిపోయేది. అంతటితో కప్పకు, పాముకు కూడా బాధ నివర్తించేది. కానీ ఇక్కడ పాము బాధ, కప్ప బాధ ఇంచుమించుగా సరిసమానంగా ఉన్నాయి. అలాగే ఆత్మజ్ఞానహీనుడు అహంకరించి మరొకడిని తరింపజేసే బాధ్యతకు పూనుకుంటే ఇద్దరి బాధకు అంతం ఉండదు. శిష్యుడి అహంకారం గాని, అతడి సంసార బంధాలు గాని తొలగవు. అనర్హుణ్ణి ఆశ్రయిస్తే శిష్యుడెన్నడూ తరించబోడు. కానీ సమర్థుడైన గురువును ఆశ్రయించిన జీవుడు అహంకారము 3 బెకబెకలతో సరి. అది ఏంటంటే పంచవటిలో వెళ్తే అక్కడ బెకబెక్కలు ఉన్నాయండి. కప్ప బెకబెక్కలాడుతుందంటే పాము పట్టుకుందని అర్థం అక్కడ. కాసేపు నేను చూస్తే నిజంగానే కరెక్ట్గానే ఉంది అక్కడ. బురద పాము పట్టుకుని ఉందట. బురద పాము అంటే బురద పాము మింగలేదు, కప్పను పట్టుకోలేదు, కప్పను వదిలించుకోలేదు. ఆ రెండు సంవత్సరాల దానికి మంచి దురవస్థ, ఇద్దరికీ దురవస్థగానే ఉంది. అట్లాగే తాచుపాము అదే తాచుపాము అయింది అనుకోండి, 2, 3 కుక్కలోకి వేసేసి లోపలికి కలిసింది, అది గొడవ ఉండేది కాదు అన్నమాట. అట్లాగే ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానహీనుడు అనేవాడు అహంకరిస్తే ఏం లాభం లేదు. అంటే బురద పాము అనమాట. ఆ బురద పాము ఆత్మజ్ఞానహీనం. దాన్ని పట్టుకోలేని దాన్ని ఎందుకు పట్టుకుంది అంటే అటు కప్పకి లేదు, దీనికి రెండిటికి గొడవ లేదు. అందుకని అట్లా ఉండకూడదు. ఎప్పుడు ఇక్కడ అహంకారం ఉంటే మనకు పనులు అవ్వవు అని చెప్తూ అహంకారం లేనటువంటి వాడు. అందుకని శిష్యుడు కూడా సరైనటువంటి గురువుని పట్టుకుంటే అహంకారం పోతుంది అని చెప్పేసి అహంకారం ఉండదు. శిష్యుడు గురువు తేడా చెప్తున్నారు అనమాట. మంచి గురువు అయితే మంచి శిష్యుడు కూడా ఉండాలి. శిష్యుడు ఇద్దరు సమానం ఉండాలి. గురువు దగ్గర శిష్యుడు ఉండాలి, శిష్యుడి దగ్గర గురువు ఉండాలి. అప్పుడే అహంకారం పోతాయి అని చెప్తున్నారు. ధర్మ ప్రచారాన్ని వృత్తిగా చేసుకున్న ఒక బోధకుడు వినేవారు భక్తి పరవశులయ్యేటట్లు ఉపన్యసించేవాడు. కానీ స్వతహాగా అతడు యోగ్యమైన నడవడిక ఉన్నవాడు కాడు. అతడి ప్రవర్తనను చూసి మనసు నొచ్చి అంతమంది హృదయాలలో భక్తిభావాలను పురిగొల్పగలిగి తాను స్వయంగా అయోగ్యుడై ఉండడానికి కారణం ఏమిటని నేనతన్ని అడిగాను. అతడు
గౌరవంగా తల వంచి ఇలా అన్నాడు, అయ్యా నిజం. చీపురు స్వయంగా నీచమైన వస్తువు అయి నుండి నేల మీది వీధుల్లోని ధూళిని చిమ్మివేయడం లేదా? అతడికి నిజానికి నేనేమీ బదులు చెప్పలేకపోయాను. ఉమ్, కొంచెం కిందకి పెట్టమ్మా, కొంచెం కిందకి పెట్టు. ఆ, ఎట్లంటే ధర్మాచారాన్ని పూర్తిగా చేసుకున్నట్టు బోధకుడు వినేవాడు భక్తుడు ఉండాలి. ఎట్లా అని స్వతహాగా అతను యోగుడైన వాడైతే నాకు చెప్పినంత వింటారు. అది హృదయంలో భక్తి భావాలు కలిగి ఉంటేనే ఆ యోగ్యుడైన వాడు ఉంటాడు, అది వింటాడు. అది లేకుండా మనం మురికి చెప్తే ప్రసంగాలు చేస్తే ఎవరు వినరు. కిందకెళ్ళాలి, అలా గౌరవంగా మంచి అంటాడు. అదే నిజం. ఎట్లా అంటే చీపురు కట్టేటైతే చీపురు కట్టగా మనం నీచంగా చూస్తాం. చీపురు కట్టి నీచంగా చూసినా కానీ కింద చిమ్మితే కొంత ధూళి అంతా శుభ్రం చేసేస్తుంది కదా. అలాగే మనం చేసే పని బట్టి ఉంటుంది కానీ దాని మనసు బట్టి ఉంటుంది అని చెప్తున్నారు. బోధగురువులు తత్వజ్ఞాన శోభితుడే సద్గురువు. అతడే బోధగురువు. అనేకులు మంచుగడ్డను గురించి విని ఉంటారు. కానీ చూసి ఉండరు. అలాగే చాలామంది ధర్మోపదేశులు భగవంతుడి కళ్యాణ గుణాలను గురించి గ్రంథాలలో చదివి ఉంటారు. కానీ స్వయంగా భగవత్ అనుభవం పొందినవారు కారు. అనేకులు మంచుగడ్డను చూసి ఉన్నా రుచి చూసిన వారు కారు. ఈ తీరులోనే ధర్మ బోధకులు అనేకులు ఈశ్వర విభూతిని కించిత్తుగాంచిన తత్వానుభవం పొందినవారు కారు. మంచుగడ్డను రుచి చూసిన వాడే అదెలాంటిదో చెప్పగలడు. అలాగే ఒకప్పుడు దాసుడుగాను, మరొకప్పుడు సఖుడుగాను, వేరొకప్పుడు ప్రియుడుగాను వివిధ భావాల్లో భగవద్ అనుభవం పొంది తిరిగి సమాధి స్థితిలో అతడితో సంపూర్ణ ఐక్యాన్ని సాధించిన వాడే భగవత్ కళ్యాణ గుణాలను అభివర్ణించగలడు. చూడదాకా బాధ గురించి చదివా, ఇప్పుడు బోధ గురించి చెప్తున్నాను అన్నమాట. తత్వజ్ఞానం చేసినటువంటి బోధ గురువు. తత్వజ్ఞానం తెలియకోకుండా గురువు అవ్వడు అసలు. అట్లాగే చాలా మంది అనేకులు మంచుగడ్డ గురించి వింటారు కానీ చూసి ఉంటారు. అలాగే చాలా మంది ధర్మోపదేశాలు భగవంతుడి కళ్యాణ గుణాల గురించి చెప్తారు కానీ, అంటే భగవంతుడి కళ్యాణ గుణాలు ఎలా చెప్తారు? గ్రంథాలు చదివి చెప్తారు. స్వయంగా లేకపోతే అనుభవం పొంది చెప్తారు. ఎట్లా అంటే మంచుగడ్డను రుచి చూసిన వారు ఉంటారు. అలాగే ఆ తీరులోని ధర్మ బోధకులు అనేకులు ఈశ్వర విభూతిని గురించి తత్వానుసారం పొందినవారు. వాడంతా కూడా ఆత్మజ్ఞానాన్ని పొందినవారు. ఎట్లా అని ఒకప్పుడు దాసుడుగా ఉంటాడు, మరొకప్పుడు మిత్రుడుగా ఉంటాడు, ప్రియుడిగా ఉంటాడు. ఇట్లా రకరకాలుగా అనుభవాలు భగవంతుడి దగ్గర పొంది ఉంటాడు. అందుకని అతడు ఆ స్థితిలో ఉన్నాడు కనుక సమాధి స్థితిలోకి వెళ్తాడు. సమాధి స్థితిలో సంపూర్ణ అధికారాన్ని, సంపూర్ణ అర్జితాన్ని, సంపూర్ణ జ్ఞానాన్ని పొంది భగవత్ కళ్యాణాన్ని గుణాలు అభివృద్ధి చేయగలుగుతాడు, చెప్పగలుగుతాడు అన్నమాట. అలాంటి బోధ కావాలి కానీ బాధకులు ఉండకూడదు మనకి. తాను నాయకుడినని, సంప్రదాయ నిర్మాతనని తలపోసే వ్యక్తి అహంకారం అపక్వమైనది. కానీ సాక్షాత్కారం పొందాక ఈశ్వర ఆదేశాన్ని పొంది లోక శ్రేయం నిమిత్తం బోధించే పక్షంలో ఎలాంటి హాని వాటిల్లదు. పరీక్షిత్తుకు భగవతాన్ని బోధించడానికే శకుడు ఇలాంటి ఆదేశాన్ని పొందాడు. తాను నాయకుడని, సంప్రదాయ నిర్మాతని తలపోసే వ్యక్తి అహంకారం అభక్తం అవుతుంది. కానీ సాక్షాత్కారం పొందే తర్వాత సాక్షాత్కారం ఇంకా అహంకారం అనేది ఉండదు. ఈశ్వరేశం కోసం ప్రయత్నం చేస్తారు. ప్రతి వాళ్ళు ఈశ్వరుని గురించి చేస్తారు. ఎట్లా అంటే భగవంతుని పరీక్షిత్ మహారాజ్కి భగవతాన్ని పొందిన శివుడు వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే అతను రెడీ ఉన్నాడు. శిష్యుడు సరైన శిష్యుడిని పరీక్షిత్ అని తెలుసుకున్నాడు. అందుకని శుకుడు పరిగెత్తుకొచ్చాడు. శుకుడిని పిలవలే ఎవరు. ఆయన నేను భాగవతాన్ని చెప్పేవారు ఎవరన్నా భాగవతాన్ని చెప్తారంటే నేను చెప్తానని చెప్పొచ్చి శుకుడు చెప్పి నీకేంట్రా 7 రోజులు కూడా నీకు పరీక్షిత్ మహారాజ్కి 7 రోజులకి నీకు చచ్చిపోతావని తెలిసి 7 రోజులు టైం ఉంది. 7 రోజుల భగవత్ సప్తాహం భాగవతాన్ని 7 రోజులు చెప్తే చాలట. ఆ 7 రోజులు నువ్వు విన్నావంటే నీకు ముక్తి పొందుతావు అని చెప్పేసి, నీవు చనిపోయినా పర్లేదు ముక్తి పొందుతావు కనుక అని చెప్పేసి శుకుడు వచ్చి చెప్తాడు అనమాట పరీక్షిత్ మహారాజ్కి. భాగవతం ఆ 7 రోజులు చెప్పేస్తాడు. నిండుకుండ తొణకదు. ఆత్మానుభవం ఉన్న వ్యక్తి వద్ద వాచాలత ఉండదు. అలా అయితే నారదాదుల మాట ఏమంటారు? నిజమే. నారదుడు, శుకుడు మొదలైన కొందరు సమాధి స్థితిని పొందాక తమ మహోన్నత స్థితి నుంచి ఎంతో కిందకి దిగి కృపాపూర్ణులై లోకానికి బోధించారు. ఎట్లయితే నిండుకుండ తొడగదు అంటే బాగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎప్పుడు గర్వపడదు. నిండుకుండ తొడగదు అన్నట్టు అనుభవం ఉంటుంది అనమాట. అందుకే అనవసరంగా మాట్లాడరు కూడా. బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు అది మాట్లాడడం, మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు తెగవాగుతారు. అలాగే నారదుడు కదా ఎంత ఎప్పుడు నారాయణ 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 అంటాడు. అది ఎందుకంటే అతను పూర్తి జ్ఞానం పొందాడు. అదే శుకుడు కానీ వీళ్ళందరూ కూడా మన సమాధి స్థితిని పొందారు, మహోన్నత స్థితిని పొందారు. అందుకని వాళ్ళు చాలా ఎప్పుడు కూడా లోకానికి ఏది చెప్పినా బోధిస్తారు, మంచి బాధ బోధిస్తారు. అందరికీ అర్థమయ్యేటట్టు, అందరికీ తెలిసేటట్టు బోధించగలుగుతారు. వాళ్ళు సర్వజ్ఞానులు కనుక.
ముక్తులు లోకంలో 2 మార్గాలుగా కనిపిస్తారు. వర్గాలుగా. తత్వజ్ఞానం పొందాక శాంతంగా, నిశ్శబ్దంగా ఉండి ఇతరులను గురించి మాటే తలపెట్టక బ్రహ్మానందాన్ని తామే అనుభవించేవారు కొందరు. జ్ఞాన లబ్ధి పొంది దాన్నంతా తమ వద్దనే దాచుకోవడంలో ఆనందించకుండా పరులను ఉద్దేశించి రండి మాతో తత్వానందాన్ని అనుభవించండి అని ఎలుగెత్తి చాటేవారు కొందరు. తత్వజ్ఞానం పొందిన వాళ్ళందరూ కూడా అందరిని రమ్మనమని బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి నేర్పిస్తారు. ఎలుగెత్తి చెప్తారు, నేను రండి చెప్తున్నాను మేము, మీరు రండి వినండి అని చెప్తారు. చదమ్మా. పువ్వు వికసించి దానిని పరిమళం పిల్లవాయువులతో నలుదిక్కులా వ్యాపించగానే తేనెటీగలు తమంత తామే దాని వద్దకు వస్తాయి. మిఠాయిలను ఉంచిన చోటికి చీమలు తమంత తామే వచ్చి చేరతాయి. తేనెటీగను గాని, చీమను గాని ఎవ్వరూ ఆహ్వానించనక్కర్లేదు. అదేవిధంగా మానవుడు పవిత్ర హృదయుడైన సిద్ధుడైనప్పుడు అతడి సౌశీల్యం, సౌరభం అన్ని చోట్ల వ్యాపించగా ముముక్షులందరూ సహజంగానే అతడి చేత ఆకర్షింపబడతారు. తన మాటలను ఆలకించే వారి కోసం వెదుకులాడుతూ అతడు తిరగాడనక్కర్లేదు. ఆ! అంటే పువ్వు వికసించితే దాని పరిమళం వచ్చేస్తుంది. పువ్వు వికసించినప్పుడే దాని పరిమళం బయటకొచ్చేస్తుంది. ముద్ద మొగ్గగా ఉన్నప్పుడు రాదు. ఎట్లా అంటే అన్ని తొక్క వచ్చేసి తేనీగలంతా వచ్చి పడిపోతాయి. అది ఓపెన్ అవ్వగానే. ఎందుకంటే లోపల మిఠాయి పెట్టామనుకోండి, చీమలు మనకి పిలవక్కర్లేదు. చీమలు పిలవాలా? పంచదార అక్కడ 4 పలుకులు ఎత్తే చీమలు పరిగెత్తుకుంటూ వస్తాయి. చేరతాయి కదా! అట్లాగే తేనెటీగలు కూడా అట్లాగే అక్కడ తేనె ఉందని తెలుసుకుని అవి వచ్చేస్తాయి. అదే ఎవరిని ఆహ్వానించక్కర్లేదు మనం ఏమి. అలాగే పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా సౌశీల్యంగా ఉంటారు. ఎక్కడ మంచి జరుగుతుందని పరిగెత్తుకుంటూ ముముక్షుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళు ఆకర్షించబడతారు కూడా. వాడు సరైన గురువు కూడా దొరుకుతాడు అని చెప్తున్నారు. ఇంకా మిఠాయి చాలితే లేక ఆగిపెడతామా? ఇంకా చాలా ఉందా? ఆ! కొంచెం ఉందా? సరే. సరే అమ్మ. ఆపేద్దాం అట్లయితే. ఒక్క చాలా నిమిషం. ఉందా? ఇంకా ఉంది. పెద్ద ఇది పేరా ఉంది. సరే మీరు ఆ! చెప్పినట్లు సరే. ఎందుకంటే నాకు క్లాస్ ఉంది ఇప్పుడే 10:30కి. ఓకే అమ్మా. రేపు థాంక్ యూ కలుసుకుందామా? అమ్మ.